హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేసిన వ్యర్థాలను తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది. అధునాతన టెక్నాలజీతో డెబ్రిస్ క్లీన్ చేస్తోంది జీహెచ్ఎంసీ. ఖైరతాబాద్ బడా గణేష్ వ్యర్థాలను రేపు తొలగించనున్నారు. ఇప్పటికే బడా గణపతితో పాటు ఏర్పాటు చేసిన 4 విగ్రహాల్లో 2 విగ్రహాల వ్యర్థాలు తొలగించారు. మరో 2 విగ్రహాల తొలగింపు సాయంత్రం వరకు పూర్తి చేస్తామంటున్నారు కార్మికులు. అందుకు సంబంధించి మరింత సమాచారం ట్యాంక్ బండ్ నుంచి కల్పన అందిస్తారు. 11 రోజుల పాటు పూజలు అందుకున్న గణేష్ గంగమ్మ ఒడికి చేరడం జరిగింది. దాదాపు 3వ రోజు నుంచి కూడా మనకు నిమజ్జనాల ప్రాసెస్ అనేది కొనసాగింది. ప్రస్తుతం నేను హుస్సేన్ సాగర్ వద్ద ఉన్నాను. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే పెద్ద ఎత్తున విగ్రహాలన్నీ కూడా హుస్సేన్ సాగర్ చుట్టూతా చేరి గంగమ్మ ఒడికి చేరడం జరిగింది. 3వ రోజు నుంచి కూడా 3వ రోజు, 5వ రోజు, 7వ రోజు, 8, 9, 10, 11 ఇట్లా మనకు దాదాపు గణేష్ నిమజ్జనాలు గంగమ్మ ఒడికి చేరడం జరిగింది. సో అదేవిధంగా 3వ రోజు నుంచి కూడా నిమజ్జనాల ప్రాసెస్ కొనసాగుతుండడం, మరోవైపు వ్యర్థాల తొలగింపు జీహెచ్ఎంసీకి సంబంధించి హెచ్ఎండిఏకి సంబంధించి క్లీనింగ్ ప్రాసెస్ కూడా అంతే శరవేగంగా జరిగిందని చెప్పుకోవచ్చు. ఇక లాస్ట్ రోజు ఏదైతే ఉందో మనకు 9వ రోజు, దాంతోపాటు 10వ రోజు, ముఖ్యంగా చూసుకున్నట్టయితే 11వ రోజు అంటే శుక్రవారం, శనివారం, ఆదివారం మనకు పెద్ద ఎత్తున నిమజ్జనాల ప్రాసెస్ అనేది జరిగింది. ఆ సమయంలో దాదాపు నగర నలుమూలల నుంచి నగర వ్యాప్తంగా బడా గణేషులతో పాటు మనకు చిన్న చిన్న విగ్రహాలు కూడా పెద్ద ఎత్తున వచ్చి హుస్సేన్ సాగర్కి చేరుకోవడం జరగడంతో ఇక్కడ క్లీనింగ్ ప్రాసెస్ అనేది కూడా మనకు ఆ సమయంలో నిలిపివేయడం జరిగింది. ఇటు అన్ని శాఖల సమన్వయంతో పోలీస్ డిపార్ట్మెంట్, జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏతో పాటు అన్ని శాఖల సమన్వయంతో ఎప్పటికప్పుడు కూడా నిమజ్జనాలు శరవేగంగా జరిగాయి. ఇక అదే విధంగా ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఆ నిమజ్జనాల ప్రాసెస్ అయితే ఎంతో శాంతియుతంగా మనకు ముగిసిందనే చెప్పుకోవచ్చు. ఇక ముగిసిన తర్వాత మనకు దాదాపు శుక్రవారం, శనివారం, ఆదివారం పెద్ద ఎత్తున విగ్రహాలు నిమజ్జనాలు అయ్యాయి. ఆ సమయంలో మనకు ఏవైతే డెబ్రిస్ కావచ్చు, అదేవిధంగా వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో అవి క్లీన్ చేయడం కాస్త కష్టంగా అవ్వడంతో ఆ సమయంలో మనకు క్లోజ్ చేయడం జరిగింది. ఇక నిన్న సాయంత్రం మనకు 7 గంటల వరకు కూడా నిమజ్జన ప్రాసెస్ అనేది కొనసాగింది. ఆ తర్వాత అనంతరం నుంచి కూడా మనకు వ్యర్థాలు అనేవి తొలగింపు చేస్తూ ఉన్నారు. ఇక దాదాపు శోభయాత్రకు సంబంధించి హైదరాబాద్లో 303 కిలోమీటర్లు జరిగింది. దానికి సంబంధించి కూడా ఎక్కడికక్కడ చెత్త చెదారం, గన్ షాట్, పేపర్ షాట్స్కి సంబంధించి కావచ్చు, అదేవిధంగా ఫుడ్ ప్యాకెట్స్, వాటర్ ప్యాకెట్స్, వాటర్ బాటిల్స్, ఇటు వినాయకుడికి సంబంధించి కూడా పూలు ఎక్కడికక్కడ కూడా మనకు రోడ్ల మీద వేయడంతో కూడా 15,000 మంది జీహెచ్ఎంసీ వర్కర్స్ నిరంతరామంగా వర్క్ చేస్తూ కూడా రోడ్ల మీద ఉన్న చెత్త దాదాపు 20 టన్నుల చెత్త కూడా తొలగించడం జరిగింది, క్లీన్ చేయడం జరిగింది. ఇక హుస్సేన్ సాగర్ ఏదైతే మనం చెప్పుకుంటున్నామో దీనికి సంబంధించి ముఖ్యంగా మనకు హెచ్ఎండిఏకి సంబంధించిన వాళ్ళంతా కూడా ఇక్కడ వర్క్ చేస్తూ ఉంటారు. హెచ్ఎండిఏకి సంబంధించి కూడా లోపల మనకు హుస్సేన్ సాగర్లో ఏవైతే వినాయక విగ్రహాలు వేశారో వాటికి సంబంధించి కూడా అవి అన్నీ కూడా మునిగి మనకు కరిగిపోయిన తర్వాత వచ్చే డెబ్రీస్ కావచ్చు, అదేవిధంగా గార్బేజ్ వ్యర్థాలు ఏవైతే ఉంటాయో ఇనుము కావచ్చు అవన్నీ కూడా క్లీన్ చేయడం జరుగుతూ ఉంది. ఇక ముఖ్యంగా చెప్పాలంటే ఖైరతాబాద్ బడా గణేష్కి సంబంధించి దాదాపు మనకు 40 నుంచి 50 టన్నుల బరువు ఉంటుంది. అదేవిధంగా 30 టన్నుల ఇనుమే దానికి వాడడం జరిగింది. స్టీల్ కూడా ఎక్కువగా వాడడం జరిగింది. మరి ఈ 20 టన్నుల స్టీలు, 30 టన్నుల ఇనుముకు సంబంధించి కూడా క్లీనింగ్ ప్రాసెస్ అనేది కూడా జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఖైరతాబాద్ మహా గణేష్ ఏదైతే క్లీనింగ్ ప్రాసెస్ జరుగుతూ ఉంటుందో దానికి సంబంధించి కూడా ఎక్కువగా వర్క్ అనేది ఉంటుంది. సో ప్రస్తుతము మనకు ఖైరతాబాద్ బడా గణేష్తో పాటు ముఖ్యంగా 4 చిన్న విగ్రహాలు కూడా ఈసారి గంగమ్మ ఒడికి చేరడం జరిగింది. కన్యక పరమేశ్వరి కావచ్చు, అదేవిధంగా లక్ష్మీ సమేత హరిగ్రయ స్వామి, పూరి రంగనాథ స్వామితో పాటు గజ్జలమ్మదేవి, ఆ విగ్రహాలకు సంబంధించి కూడా మనకు క్రేన్ నెంబర్ 4తో పాటు క్రేన్ నెంబర్ 5 ఈ 2 క్రేన్ల వద్దనే మనకు నిమజ్జనం జరిగాయి. అదేవిధంగా సిటీలో ఉన్న బడా గణేష్ నిమజ్జనాలు కూడా మనకు ఇక్కడ జరగడంతో కూడా ఎక్కడికక్కడ కూడా మనకు చెత్త పేరుకుపోయింది. ఒక్కసారి కూడా మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఇనుముతో పాటు ఏదైతే ఈ ప్లాస్టిక్ కావచ్చు, అదేవిధంగా పూలదండలు కావచ్చు, పూజకు సంబంధించిన వ్యర్థాలు కావచ్చు అవన్నీ కూడా క్లీన్ చేస్తూ ఉన్నారు. ఇక ప్రస్తుతం ఇక్కడ మనం స్క్రీన్లో చూసుకున్నట్టయితే దాదాపు ఈ గజ్జలమ్మదేవి కావచ్చు, అదేవిధంగా లక్ష్మీ సమేత హరిగ్రయ స్వామి ఈ 2 దేవతలకు సంబంధించి కూడా బయటికి వ్యర్థాలు తీయడం జరిగింది. సో ఈ పెద్దవి ఏవైతే ఉన్నాయో ఇవి సంబంధించి కూడా 2 విగ్రహాలకు సంబంధించి తీశారు. మరో 2 విగ్రహాలకు సంబంధించి కూడా తీసే అవకాశం కనిపిస్తూ ఉంది. ఈ 4 విగ్రహాలకు సంబంధించి ఈ ఇనుము కావచ్చు, అదేవిధంగా డెబ్రీస్ ఏవైతే వ్యర్థాలు ఉన్నాయో అవన్నీ కంప్లీట్ అయిన తర్వాత మనకు తీసిన తర్వాతనే బడా గణేష్కి సంబంధించి కూడా తీసే అవకాశం ఉంది. అంటే దాదాపు రేపు బడా గణేష్కి సంబంధించి వ్యర్థాలు క్లీన్ చేస్తామని చెప్పేసి ఇక్కడ ఉన్న వాళ్ళు తెలపడం జరుగుతూ ఉంది. ఏవైతే ప్రస్తుతం 2 విగ్రహాలకు సంబంధించి లక్ష్మీ సమేత హరిగ్రయ స్వామి కావచ్చు, అదేవిధంగా ఇటు మన దేవత గజ్జలమ్మదేవి, కన్యక పరమేశ్వరికి సంబంధించి కూడా 2 విగ్రహాలకు సంబంధించి తీసిన వ్యర్థాలకు సంబంధించి కూడా కటింగ్ ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంది. ఎందుకంటే ఇవన్నీ కూడా మనకు పెద్దగా ఉండడంతో కూడా ఇక్కడి నుంచి మనకి ఇవన్నీ కూడా షిఫ్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఏదైతే మన
మనకు వ్యర్థాల పాయింట్ అనేది ఉంటుందో వాటికి సంబంధించి అక్కడ షిఫ్ట్ చేసే అవకాశం ఉండడంతో కూడా ఇవన్నీ కూడా కటింగ్ ప్రాసెస్ అనేది కూడా వీళ్ళు చేస్తూ ఉన్నారు. ఇక ఏదైతే హెచ్ఎండిఏకి సంబంధించి వాళ్ళు కూడా లోపల మనకు వర్క్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. దాదాపు ఈసారి అధునాతన టెక్నాలజీ వాడి ఎప్పటికప్పుడు కూడా వ్యర్థాలు అనేవి క్లీన్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా రోడ్లకు సంబంధించి కూడా మనకు అధునాతన టెక్నాలజీ ఈసారి వాడడం జరిగింది. అదేవిధంగా రోడ్లు కూడా క్లీన్ చేయడం జరిగింది. శానిటైజేషన్ వర్కర్స్తో పాటు కాస్త టెక్నాలజీ జోడించారు. అదేవిధంగా హెచ్ఎండిఏ వర్కర్స్తో పాటు ఇటు హుసేన్ సాగర్కి సంబంధించి కూడా క్లీనింగ్ ప్రాసెస్లో మనకు టెక్నాలజీ అధునాతన మిషన్స్ వాడి కూడా క్లీన్ చేయడం జరుగుతూ ఉంది. ఒక్కసారి కనుక మనం చూసుకున్నట్టయితే ప్రస్తుతం అక్కడ మనకు చేతి అండ్ దాంతోపాటు పూలు ఏదైతే కనిపిస్తుందో అక్కడే మనకు ఖైరతాబాద్ బడా గణేష్ నిమజ్జనం అనేది కొనసాగింది. దాదాపు అక్కడ మనకు 40 నుంచి 50 టన్నుల ఉన్న గణనాథుడు ఫర్ ది ఫస్ట్ టైం మనకు గత 2-3 సంవత్సరాల నుంచి వెళ్ళి ఒక మనకు 70% వరకు మునుగుతూ వస్తూ ఉండడు. కాకపోతే ఈ సంవత్సరం చూసుకున్నట్టయితే మనకు ఖైరతాబాద్ బడా గణేష్ దాదాపు 99% కూడా మునగడం జరిగింది. అదేవిధంగా ఇటు జిహెచ్ఎంసీ హెచ్ఎండిఏ అన్ని శాఖల సమన్వయంతో కూడా ఎప్పటికప్పుడు జేసీబీతో లోపల ఉన్న ఏదైతే మట్టి ఉంటుందో అదంతా తొలగించి గణేష్ పూర్తిగా మునిగేటట్లు కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం పూర్తిగా మునిగిందని చెప్పుకోవచ్చు. ఇక ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఇటు ఖైరతాబాద్ బడా గణేష్కి సంబంధించి కూడా క్లీనింగ్ ప్రాసెస్ అనేది కూడా శరవేగంగా చేసే విధంగా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఇక రేపటికి సంబంధించి కూడా ఈ ప్రాసెస్ అనేది జరిగే అవకాశం ఉంది. ఖైరతాబాద్ బడా గణేష్కి సంబంధించి ఇప్పటికైతే దాదాపు ఖైరతాబాద్ బడా గణేష్తో పాటు ఏవైతే 4 విగ్రహాలకు సంబంధించి ప్రతిష్టాపించారో వాటికి సంబంధించి 2 విగ్రహాలకు సంబంధించి వ్యర్థాలు తీయడం జరిగింది. మరో 2 విగ్రహాలు అయితే ఈ రోజు సాయంత్రంలోపు తీస్తామని చెప్తా ఉన్నారు. ఖైరతాబాద్ బడా గణేష్కి సంబంధించి వ్యర్థాలు అయితే రేపు క్లీనింగ్ ప్రాసెస్ అనేది కొనసాగుతుందని చెప్తున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇక ఏదైతే హుసేన్ సాగర్కి సంబంధించిన మిగతా బడా విగ్రహాలు దాదాపు 12,000 విగ్రహాల వ్యర్థాలు వచ్చాయో ఇప్పటికే 4.5 టన్నుల వ్యర్థాలు కూడా తీయడం జరిగింది. మరో 8,000 టన్నుల వ్యర్థాలు తీయడానికి మరో 2 రోజుల పాటు కూడా క్లీనింగ్ ప్రాసెస్ ఉండే అవకాశం ఉందని చెప్తున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. కెమెరా పర్సన్ జగన్తో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్.